నమస్తే చైతన్య రథం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆయన రీసెంట్గా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి రొంపిచెర్ల ఏరియాకి వెళ్ళారు. ఎందుకంటే ఆ పార్టీ కార్యకర్త రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ 4 తర్వాత అప్పులు ఎక్కువై బెట్టింగ్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. ఆయన కోసం విగ్రహం కట్టారు. అయితే విగ్రహాన్ని సందర్శించడానికి ఓపెన్ చేయడానికి అని చెప్పి ఆయన 2 ప్రాణాలని బలి తీసుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2 చనిపోయారు. ఆయన పర్మిషన్స్ లేకుండా ఆయన కాన్వాయ్తో తక్కువ మందికి పర్మిషన్ ఇస్తే విచ్చలవిడిగా చాలామందితో వెళ్ళి ఆయన రచ్చరచ్చ చేశారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కమ్మ కులం మీద ప్రేమను కురిపిస్తూ ఉన్నారు. కమ్మ వాళ్ళు వైసీపీలో ఉంటే చంద్రబాబు నాయుడు సహించలేకపోతున్నాడు అంటూ పుష్ప డైలాగులు కూడా ఆయన కొడుతూ ఒక రకంగా వికటట్టహాసంగా సైకోగా బిహేవ్ చేసినట్టుగా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే మేడం, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అసలు విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. చేతులు ఇలా అంటున్నారు. అలాగే పుష్ప డైలాగు ఒక వ్యక్తి చెప్తే మళ్ళీ చెప్పు అంటూ అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రప్ప నరికేస్తా ఉన్నట్టుగానే కార్యకర్తలు ఏదో తెలియక ఆవేశంలో అన్నారని చెప్పకుండా ఈయన కూడా ఆ వ్యాఖ్యలు సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. నిజంగా ఆయనకి కమ్మ కులం మీద ఇష్టం ఉందా? అలాగే ఈ పరామర్శలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళిన నేపథ్యాన్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి అంటే మనం 2024 ఎలక్షన్ అప్పుడు సైకో పోవాలి, సైకిల్ రావాలి, ప్రజలందరూ ఇచ్చిన నినాదం. ఎందుకు సైకో అని పేరు పెట్టారంటే అతను 2019 నుంచి 24 వరకు పరిపాలన, తర్వాత తల్లిని చెల్లిని బాబాయ్ కూతుర్ని అంటే పినతల్లి తాళబొట్లు తెంచేశాడు ఒకవైపు, కన్న తల్లిని బయటికి గెంటేశాడు, ఇంకోవైపు చూస్తే చెల్లెల ఆస్తి లాగేసుకున్నాడు. ఇంకా ఇతనికి కులాలు మతాలు ప్రేమలు అభిమానం ఇవన్నీ ఉంటాయా? ఆప్యాయతలు అంటే ఏమీ ఉండవు. సైకో ఆ పేరుకు మాత్రమే అతను సూట్ అవుతాడు. అంటే అక్క చెల్లెములు అంటున్నాడు. ఆయన చాలా ప్రజల మీద ముఖ్యంగా కార్యకర్తల మీద విపరీతమైన ప్రేమని కురిపిస్తూ ఉన్నారు. అవి నిజం కాదంటారా? ఖచ్చితంగా కాదు. కేవలం ఈ రోజున గొడ్డలితో ఎంత దారుణంగా నరికి చంపేశారు వివేకానంద రెడ్డి గారిని. మరి సొంత బాబాయినే, రక్త సంబంధం, సొంత తండ్రి తర్వాత తండ్రి అతను. మరి అట్లాంటి వ్యక్తిని ఆ విధంగా నరికేసిన తర్వాత దాని గురించి వీళ్ళు రాసిన రాతలు, కారు కూతలు, ఈ విధంగా చూస్తూ పోతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి దానికి రక్త బొట్లు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసిన వైనం. మరి దీన్ని బట్టి ప్రజలకు ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఈ రోజున మనం చూసాం 2019 నుంచి 24 వరకు ఎన్నో రకాలు చూసి విసిగి వేసారిపోయారు ప్రజలందరూ కూడా. ఈరోజు నువ్వు గంజాయి బ్యాచ్ని, మరి పొగాకు పొదలి పర్యటన అని చెప్పేసి అక్కడికెళ్ళి నువ్వు చేసిన వైనం, మహిళల మీద పోలీసుల మీద రాళ్లదాడి, మరి అక్కడ చూస్తే మిర్చి యార్డ్లో గుంటూరు, అక్కడ చూస్తే మిర్చి టిక్కీలు ఏ విధంగా వీళ్ళు దొంగిలించుకుపోయారు అవి చూసాం. మరి తర్వాత చూస్తే రాప్తాడు, అక్కడికి వెళ్ళి అలా చేశాడు. మరి తర్వాత చూస్తే ఏదో వెన్నుపోటు దినం అని చెప్పి వీళ్ళు దినం చేసుకుంటున్నారు. ప్రజలందరూ మాకేం చేస్తారు, మీ దినం మేమే చేశాము, అందుకని మిమ్మల్ని 11 పరిమితం చేసి పక్కన పడేసామని చెప్పి ప్రజలు చెప్పారు. అయినా కూడా మేము ఇంట్లానే ఉంటామంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు అంటే ఇది ప్రజలకి పాతవైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి ఏదో కొత్త స్క్రిప్ట్ రెడీ చేశారు, కొత్త పదాలు కొత్త మాటలు, మనం పాముల్ని ఈ విధంగా కదుపుదాం అని చెప్పేసి ఆలోచిస్తున్నాడేమో, కానీ ప్రజలు మాత్రం ఫిక్స్ అయిపోయారు. సైకో జగన్ని నిర్దాక్షిణంగా ఏమాత్రం జాలి చూపించకూడదు. అంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చి తల్లిని చెల్లిని వాడుకొని ఈ రోజున రాజకీయాల్లోకి షర్మిల రావడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఆవిడ ఏ విధంగా రాష్ట్రం అంతా కాళ్ళు అరిగిపోయేలా తిరిగి అన్న గురించి ప్రచారం చేసి సింహాసనం ఎక్కించింది. తర్వాత ఏం చేశాడు? నెట్టలిన గెంటేశాడు బయటికి. మరి కేసులు పెట్టాడు. మరి ఈ రోజున వ్యాజ్యాలు వేసుకుంటున్నారు. మరి మేనల్లుడికి మేనగోళ్ళకి అందాల్సిన ఆస్తిని కూడా నువ్వు లాగేసుకుని నీకు ఏ హక్కుని ఆ రోజున సీఎం హోదాలో కూర్చోబెట్టడానికి కారణమైన చెల్లెళ్ళని నువ్వు అంత నిర్దాక్షిణంగా బయటికి పంపిస్తే ఇంకా ఏ అక్క చెల్లెళ్ళు నిన్ను నమ్ముతారు? ఏ తల్లులు నమ్ముతారు? ఏ అమ్మమ్మలు తాతయ్యలు నమ్ముతారు? ఏ విధంగా చూస్తాం మనం జగన్మోహన్ రెడ్డిని నమ్మాలని? భారీ జన సమీకరణ చేస్తున్నారు. నాయకులు కూడా చాలా అత్యుత్సాహం చేస్తూ ఉన్నారు. మనం చూసాం అంబటి రాంబాబు ఆయన సోదరుడు కూడా పోలీసులను సైతం నెట్టేస్తూ బెదిరింపు ధోరణులు, అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ అసలు అంటే వాళ్ళ బల ప్రదర్శన వాళ్ళ పార్టీ ఉనికి కోసమేనా ఇంతమంది జన సమీకరణ అనుమతులు లేవని పోలీసులు చెప్పినప్పటికీ కూడా
అంత ఇష్టారీతిగా ఒక రౌడీలాగా బిహేవ్ చేయడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ 2024 ఎలక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు రకరకాలుగా ఎన్నో ఆశించారు. ఏం చేసిన 5 సంవత్సరాలు అంతకుముందు ఇంకా తిరిగే లేదు, మేము ఇంకా 25 సంవత్సరాలు మేమే ఉంటామని ఒక అడ్డగోలు ఆలోచనతోటి ముందుకెళ్ళారు. కానీ ప్రజలు అదేవిధంగా కర్మ తిప్పి కొడితే 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పడేశారు. మరి ఆ క్షణాన మరి ప్రజల్లో మళ్ళీ వాళ్ళని వాళ్ళు మేము మా సైకో అంటే ఎలా ఉంటాడు మనం చూసాం. అరుంధతి సినిమాలో పశుపతిని మళ్ళీ నేను వస్తే ఎలా ఉండిద్దని చెప్పేసి ఎలా విజృంభించాడు. సేమ్ అంతే అంటారా? సేమ్ అంతే. సమాధిలో పాతి పెడితే కుదరదు, పూర్తిగా అసలు లేకుండా చేయాలి. ఆ పార్టీ అనేది ఈ రోజున ఏ రాజకీయ ముసుగు కప్పుకొని వీళ్ళు చేస్తున్నారు ఇట్లా అరాచకాలన్నీ, ముందు ఆ రాజకీయ ముసుగును తొలగించాలి. మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే మాట చెప్పారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుగువారు అందరూ ఈ రోజున అదే చెప్తున్నారు. ఫస్ట్ ఆ రాజకీయ ముసుగు తీసేయండి. రాజకీయం అనే దానికి వీళ్ళు హక్కు అర్హత లేని వ్యక్తులు. ఆ పదం పలకటానికి కానీ ప్రజలకు దానికి సంబంధించి వీళ్ళు ఏదన్నా ప్రజాప్రతినిధిగా ఉండటానికి కానీ ఎవరికి కూడా అర్హత లేదు. ఈ రోజున 11 మంది ఎమ్మెల్యేలు, 11వ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. మరి 11వ ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు? ఆ 10 మంది ఎమ్మెల్యేల కంటే చెప్పింది లేదు, చేసింది లేదు. దొంగ సంతకాలు పెట్టి అసెంబ్లీలో రావటం తప్పించి వాళ్ళ నియోజకవర్గాలకు ఏదైనా చేస్తున్నారంటే అది లేదు. మరి ఈ రోజున 11 మంది ఎమ్మెల్యేలతో నువ్వేం చేయలేనాడు? రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తావు? ఎక్కడ ప్రజల్ని అతను ఏ విధంగా చూస్తున్నాడు? ఈ రోజున ఇన్ని పర్యటనలు చేశాడు. అసలు ఫస్ట్ డే 1లో కూటమి ప్రభుత్వం గెలిచింది అనగానే ఢిల్లీ స్థాయిలో వెళ్ళి 10ల సంఖ్యలో మనుషులు చనిపోయారని చెప్పేసి నల్ల రిబ్బన్లు వేసుకొని ఏదో చెప్పాలని, మరి కనీసం దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయా? దానికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఇస్తున్నావా? ఏదీ లేదు ఇంతవరకు. రాష్ట్రపతి పాలన కూడా కావాలని చాలా ఏదేదో చాలా డ్రామాలు ఆడాడు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ప్రతిరోజు ఒక రాక్షస క్రీడ ఆడుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోటి, వాళ్ళ ప్రాణాలతోటి. ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. ఓకే, అయితే ఒక కార్యకర్త కరుడుగట్టిన జగన్ అభిమాని అక్కడ రఫ్ నరుకుతాం అంటే పోలేరమ్మ జాతరలో ఎట్లా పశువులు బలిస్తారు, మేకల్ని గొర్రెల్ని, అట్లా మేము మనుషులు నరుకుతాం, మేము మా జగన్ వస్తున్నాడని చెప్పి ఫ్లెక్సీ పెట్టుకుని రచ్చరచ్చ చేసిన వ్యక్తి అతను కరుడుగట్టిన వైసీపీ అని తెలుస్తుంది. అతనికి టీడీపీ కార్డు సభ్యత్వం ఉండటాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అతను టీడీపీ అనే ముద్ర వేస్తున్నారు అంటే ఇక్కడ నారా లోకేష్ గారు కార్యకర్తల గురించి ఏ విధంగా ఆలోచించారు? వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కాబట్టి 5 లక్షల రూపాయలు బీమా, అదొక్కటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని పార్టీ సభ్యత్వం మాత్రం టీడీపీ దగ్గర తీసుకోవడానికి కారణం. అంటే ఎవరైతే ఈ ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి ఉన్నాడో రవితేజ, అతను తండ్రి ఐలయ్య అనే వ్యక్తి గతంలో కాంగ్రెస్కి వీరాభిమాని, తర్వాత జగన్మోహన్ రెడ్డిని అభిమానించి 2024కి టీడీపీకి చేరువయ్యాడు. తండ్రిని తీవ్రంగా వ్యతిరేకించిన ఈ రవితేజ నేనైతే జగన్మోహన్ రెడ్డి సైకో పిల్ల బ్యాచ్లతోనే తిరుగుతాను తప్పించి అట్లాంటి ఏంటంటే ఒక ఉన్నత విలువలు, విశ్వసనీయత లేకపోతే ఒక హుందాతనం ఉన్న పార్టీలోకి నేను సరిగానని చెప్పేసి తనకు తానే ఒప్పుకున్నట్లుగా ఆ పార్టీలో రావడానికి మాత్రం తండ్రితో అతను ఎక్కడా కూడా అంగీకరించలేదు. కానీ తండ్రి ఏం చేశాడంటే ఇట్లాంటి రప్పరప్పమని మాట్లాడే వీడిని ఎక్కడ రఫ్ఫాడిస్తారో ఎక్కడో చోట నేలమట్టం చేసేసి చంపేస్తారు. ఇట్లాంటి సైకోలతో తిరిగేవాడు ఈ విధంగానే పోతాడు. కాబట్టి ఈ 5 లక్షల రూపాయల డబ్బులన్నా మిగులుతాయి నా ఫ్యామిలీకి అన్న ఉద్దేశంతో తండ్రి అతనికి టీడీపీ సభ్యత్వం తీసుకోవటం జరిగింది. అంతేగాని ఒరిజినల్ గా అతను టీడీపీ సంబంధం లేదు. మరి నిన్న చూసాం ఆ ప్లకార్డు దేనికి సంకేతం అంటే నిజం చెప్పాడు ఆ అబ్బాయి. ఈ రోజున నిజం చెప్పి రాష్ట్ర ప్రజల్ని మేల్కొల్పాడు. ఏ విధంగా అంటే 2029లో జగన్మోహన్ రెడ్డి వచ్చి సినిమా చూపిస్తానంటున్నాడు. ఇతనేమంటున్నాడు? తలలో నరికేస్తామంటున్నాడు. అంటే మేము వస్తే ఈ రోజున 1-2 ప్రాణాలు పోతున్నాయేమో, 2029లో వస్తే తలలో గొర్రెల నరికినట్టు నరికేస్తామన్నాడు. ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ రోజున దీని మీదే చర్చ. ఏంటంటే 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏం జరిగిద్ది అంటే ఈ విధంగా వేటల్ని బలిచ్చినట్టు బలిచ్చేస్తారు. మనం చూసాం అతను 19-24లో అతను ఏ అయితే అమలు చేశాడో అన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి మరి అవన్నీ ఆ రోజున ఒక ఏమంటారు గవర్నమెంట్ ప్రకారం తీసుకొచ్చాడు. కానీ ఈ రోజున మెడ మీద కత్తి పెట్టి నీ ఆస్తి నేను స్వాధీనం చేసుకోవాలా
తల రఫ్లాగా నరికేయమంటావని చెప్పేసి అడుగుతున్నట్లే ఉంది. అదే చేస్తాడు 2029లో వస్తే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలందరికీ మీకు అందరికీ మేము ప్లకార్డులు పట్టుకొని చూపిస్తున్నాం. మా పెద్ద సైకో ఎలా ఉంటాడో పిల్ల సైకోలో చూపిస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్త పడండి. ముందు ముందు కూటమి ప్రభుత్వానికి మీ మద్దతు, మీ మంచితనం ఎవరి వైపు ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి వైపే ఉండాలని చెప్పేసి వాళ్ళు అక్కడ చూపించడం జరిగింది. చివరిగా చెప్పండి మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని ఎంత రెస్పెక్ట్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఆయన చాలా రాజ్యాంగబద్ధంగా వెళ్ళే వ్యక్తి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ప్రజలను ఏ విధంగా ఓటింగ్ అడగాలన్న కనీస జ్ఞానం కూడా లేకుండా మేము నరుకుతాం, చంపేస్తాం, మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం బెదిరింపుతోటి ప్రజాస్వామ్యంలో ఆయన గద్దెనెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఈ విధంగా బెదిరింపులు చేస్తే నిజంగానే ఆయన గెలిచే ఆస్కారం ఉందా? ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడ ముఖ్యంగా అతని ఆలోచన విధానం ఏంటంటే సైకో ఆలోచన. నిజంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అంటే ఈ పెద్ద సైకోకి కొంతమంది పిల్ల సైకోలు ఉన్నారు. వాళ్ళు తప్పించి ఈ రోజున 11కు పరిమితమైంది, రేపు అది కూడా ఉండదు. ఈ విధంగానే యాక్సెప్ట్ చేస్తారు. ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారంటే 11 ఇచ్చి ఎంత పెద్ద పొరపాటు చేశాము, మరి 11 కూడా నిలబెట్టుకోలేని పరిస్థితికి వీళ్ళు దిగజారిపోయారు. కాబట్టి రేపు జెండా పట్టేవాడు కట్టేవాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండడు. పార్టీనే లేకుండా చేయాలి. పార్టీ అనేది ఉండకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు నుంచి గొడ్డల గుర్తుకు మారాలి. అదే 2.0 అని చెప్పేసి ప్రజల్లోంచి వస్తున్న మాటలు. మరి రేపేం చేస్తాడు? ఫ్యాన్ గుర్తు కాదు గొడ్డల గుర్తు అంటాడు. ఒకవేళ ఆయనకు మీరు గొడ్డలు అన్నట్టుగానే ఒక వ్యూహం ఉండొచ్చుగా. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గతంలో మనం ఎన్నికలు చూసాం, మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో, అలాగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మారణహోమం సృష్టించారు. తెదేపా కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ప్రాణాలు పెట్టి గెలిపించుకున్నారు. ఈసారి కూడా తన కుబలంతో, రౌడీజంతో అక్కడ ఎన్నికల్లో మారణహోమం సృష్టించి గెలుస్తారేమో. ఖచ్చితంగా ఇక్కడ మీరు అన్నట్లుగా వాళ్ళు రారు, వాళ్ళని రానివ్వకూడదు. రానివ్వకుండా చెయ్యాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అరుంధతి సినిమాలో పశుపతి వచ్చినట్లుగా వస్తే ఏం చేయాలి? దానికి ఏదో ఒక మార్గం అయితే ఉండిద్ది కదా. ఈ రోజున ఏదైతే రాజకీయ ముసుగు వేసుకుంటున్నారో ఆ ముసుగును తొలగించడమే మెయిన్. ఈ రోజున రేపు గొడ్డలు గుర్తుపెట్టుకొని నేను అందరినీ కూడా రప్పాలు ఆడిస్తానంటున్నాడు. అలా కూడా కాదు. ఫస్ట్ మీ ఉనికి కూడా లేకుండా చేయాలంటే ఏం చేయాలి? దానికి ఒక రాక్షసుణ్ణి ఏ విధంగా బంధించాలి, ఎక్కడా కూడా ఊపిరి సలపకుండా చేయాలి, ఎన్ని విధాలుగా పగడ్బందీగా బంధించాలి. అలా బంధించాలంటే టైం పడుతుంది. మరి ఎన్నో రకాలుగా యజ్ఞాలు, యాగాలు, పూజలు చేసి ఆ ఆత్మని ఏ విధంగా ప్రేతాత్మని బంధించేటట్లుగా ఈ నరరూప రాక్షసుని కూడా బంధించాలి. అలా చేస్తే ఇంత భయంకరమైన రాక్షస క్రీడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం అతనికి కొంచెం కూడా అభిమానం, ప్రేమ, జాలి, దయ ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. క్లియర్గా అర్థమైపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కులాల పేరుతో, మతాల పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తూ ఎంత నీచమైన ఒక రాజకీయ ముసుగు వేసుకుని రాక్షస క్రీడ ఆడుతున్నారో ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వదిలిపెట్టకూడదు. ఈ రోజున ప్రతి ఒక్కరిలో ప్రజల్లో ఫస్ట్ చైతన్యం వచ్చింది కాబట్టి ఈ రోజున 11 పరిమితం చేశారు. రేపు ఇంకా ప్రతి నిత్యం వాళ్ళల్లో చైతన్యం తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పౌరులందరికీ ఉంది, అదేవిధంగా జర్నలిజంలో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దానికి ముందు నిలబడి రాష్ట్రంలో ఒక రాజధాని లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత భయంకరమైన పరిస్థితులను అనుభవించారు. మరి అట్లాంటివి మళ్ళీ రాకుండా ఉండాలంటే, ఇంత భయంకరమైన ప్రేతాత్మ గాలి సోకకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా మట్టు పెట్టాల్సిందే. ఇది ప్రజలందరూ కూడా ఒక శుభ సంకల్పానికి ఇక్కడ వాళ్ళు ఈ రోజున కంకణం కట్టుకుంటున్నారు అని అంటే ముందు మీరంటున్నట్లుగా వాళ్ళు చేసే విధ్వంసం అని అనుకుంటున్నామో అది జరగదు. ఈ రోజున ఇతనికి ఎక్కువైన ఇంకా ప్రేతాత్మలు ఇతను తోడున్నాయి. అవన్నీ కూడా ఏ విధంగా బంధింపడుతున్నాయి మనం చూస్తున్నాం. అతి తొందరలోనే ఈ పెద్ద సైకో కూడా ఆ బందీఖానాలోకి వెళ్ళటం మాత్రం ఖాయం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.